హలో అండి అందరికీ. ఇప్పుడు మీరు చూస్తున్న ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి ఎల్టీ ఫేస్ అనేది కట్ అయింది. దాన్ని మేము ఏ విధంగా చేసామన్నది వీడియోలో చూసి తెలుసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న ట్రాన్స్ఫార్మర్ అయితే ఎల్టీ సైడ్ ఒక ఫేస్ అనేది కట్ అయిపోయిందండి. బుషింగ్ గ్రౌండ్ దగ్గర బుష్ కనెక్టర్ కాలిపోవడం వల్ల ఎల్టీ ఫేస్ అనేది లూజ్ కాంటాక్ట్ వచ్చేసి పవర్ అనేది అప్ అండ్ డౌన్ వచ్చేస్తుందండి. దాన్ని రెక్టిఫికేషన్ అయితే చేస్తున్నాము. దీనికి ఆల్టర్నేట్గా బుష్ కనెక్టర్ బదులు లెగ్ అనేది వేస్తున్నామండి. 125 స్క్వేర్ mm లెగ్. ముందుగా అయితే మేము కేబుల్ యొక్క స్లీవ్ని అయితే తీసుకున్నాము లెగ్ వెళ్ళడానికి. ఇన్సులేషన్ అనేది రిమూవ్ చేస్తున్నాము కేబుల్కి ఇన్సులేషన్ రిమూవ్ చేసిన తర్వాత లెగ్ అయితే వేస్తామండి ఈ కేబుల్కి. ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఈ కేబుల్కి ఇన్సులేషన్ అనేది కటింగ్ ప్లేయర్తో అనేది యూజ్ చేస్తున్నామండి. కటింగ్ ప్లేయర్ ఇన్సులేషన్ తీయడానికి. ఇన్సులేషన్ తీయకపోతే ఏమవుతుందంటే ఫేస్ అనేది కాంటాక్ట్ అవుతుందండి సరిగ్గాని. దీని చుట్టుపక్కల ఉన్న ఇన్సులేషన్ అనేది క్లియర్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇన్సులేషన్ తీసిన కేబుల్కి అయితే లెగ్ అనేది వేస్తున్నాము. లెగ్ అనేది టైట్గా వేయాలండి. లూజ్ కాంటాక్ట్ రావడం వల్ల మళ్ళీ కట్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మీరు చూసినట్టయితే కేబుల్కి లెగ్ అనేది ఇన్సర్ట్ చేసాము. ప్రజెంట్ ఈ లెగ్కి అయితే క్రింపింగ్ టూల్ అనేది ఉంటుందండి. ప్రజెంట్ ఎమర్జెన్సీ కాబట్టి మనం ప్రస్తుతానికి హ్యామర్తో అయితే హ్యామరింగ్ చేస్తున్నాము లెగ్ని. మనం హ్యామరింగ్తో చేసిన కన్నా క్రింపింగ్ టూల్ అయితే పర్మనెంట్ వర్క్ అండి. ఇది క్రింపింగ్ టూల్తో అయితే మనం లెగ్ని క్రింపింగ్ చేసినట్టయితే టైట్గా అనేది ఉంటుంది. లెగ్ అనేది కట్ అవ్వదు, కేబుల్ అనేది కట్ అవుతుంది తప్ప. అయితే కేబుల్ని ఎల్ బెండ్ అనేది చేసాము. ఎల్ బెండ్ చేయడం వల్ల అనేది ఇప్పుడైతే ఫేస్ని కట్ అయిపోయిన ఫేస్ని బుషింగ్ రాడ్కి అయితే బిగించుకోవాలండి. మనం లెగ్ కొట్టిన ఫేస్ని అయితే స్పానర్తో అయితే ఫుల్ టైట్ అనేది చేస్తున్నాము. ఇప్పుడు ఫుల్ అయితే టైట్ అయితే చేసుకుంటామండి బుషింగ్ రాడ్ దగ్గర లూజ్ కాంటాక్ట్ రాకుండా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.